Hello everyone, welcome back to another video on the channel. Friends, ఈ రోజు వీడియోలో బిట్సాట్ ఎగ్జామ్ కు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో బిట్సాట్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే బిట్స్ పిలానీలో మీ యొక్క బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే బిట్సాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి 100% అయితే యూజ్ అవుతుంది. అండ్ బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ టు మై ఛానల్. మైసెల్ఫ్ జాషువా కమలాకర్. ఈ ఛానల్లో మనం కోర్సెస్, కెరియర్స్, స్టూడెంట్ టిప్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జస్ట్ లైక్ దిస్ వన్. సో వీటి గురించి క్లీన్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో బై ఎండింగ్ ఆఫ్ ద వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బిట్సాట్ అబ్రివేషన్ వచ్చేసి బిట్స్ అడ్మిషన్ టెస్ట్. సో ఇది వచ్చేసి ఎవరైతే బిట్స్ పిలానీలో మీ యొక్క బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో మనకి బిట్స్ పిలానీ వచ్చేసి 3 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పిలానీ క్యాంపస్, అండ్ సెకండ్ వచ్చేసి గోవా క్యాంపస్, అండ్ థర్డ్ వచ్చేసి హైదరాబాద్ క్యాంపస్. సో ఈ 3 క్యాంపస్లో మీ యొక్క బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అలాగే ఇది ఎవ్రీ 3rd or 4th వీక్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఎగ్జామ్ అయితే 3 lakh స్టూడెంట్స్ అపియర్ అవడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు బిట్సాట్ 2021 ఇంపార్టెంట్ డేట్స్. సో ఫ్రెండ్స్, ఈ 2021లో బిట్సాట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూసుకుందాం. సో రిలీజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23rd February 2021. అలాగే లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 29th May 2021. అలాగే అప్లికేషన్ కరెక్షన్ విండో వచ్చేసి 27th May నుండి 31st May వరకు ఈ యొక్క విండో అయితే ఓపెన్ అయి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ అలాట్మెంట్ వచ్చేసి June 2nd week 2021. అలాగే స్లాట్ బుకింగ్ వచ్చేసి June 3rd week 2021. అలాగే అడ్మిట్ కార్డ్ వచ్చేసి June 3rd week 2021. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి June 4th week 2021. అలాగే రిలీజ్ ఆఫ్ అడ్మిట్ లిస్ట్ అండ్ వెయిట్ లిస్ట్ వచ్చేసి July 2021. సో కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క 12th grade అయితే మీరు పాస్ అయి ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్. సో మీ యొక్క 12th gradeలో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్ట్స్లో మీరు ఖచ్చితంగా అయితే క్వాలిఫై ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మీ 12th gradeలో మీకు ఓవరాల్గా మీకు 75% కంపల్సరీ మీరు దాటి ఉండాలి. అలాగే మీకు ఈచ్ మెయిన్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆర్ బయాలజీ. సో ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు ఖచ్చితంగా 60% అయితే దాటి ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏజ్ లిమిట్. మీకు స్పెసిఫిక్గా ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. సో కమింగ్ టు బిట్సాట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫ్రెండ్స్, బిట్సాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో బిట్సాట్లో వచ్చేసి మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, అలాగే మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ. సో ఈ 5 సబ్జెక్ట్స్లో మీకు టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్. అలాగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours. అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి 450 marks. అలాగే మార్కింగ్ స్కీమ్ చూసుకున్నట్లయితే సో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ +3 marks అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -1 mark. సో ఫ్రెండ్స్, మీరు మార్కింగ్ స్కీమ్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. చాలా కేర్ఫుల్గా అయితే మీ యొక్క ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే సో పార్ట్ 1లో మనకు ఫిజిక్స్ వచ్చేసి 40 questions. అలాగే పార్ట్ 2లో మనకి కెమిస్ట్రీ వచ్చేసి 40 questions. అలాగే పార్ట్ 3లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వచ్చేసి 15 questions, లాజికల్ రీజనింగ్ వచ్చేసి 10 questions. అండ్ పార్ట్ 4లో బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ సో ఈ 2లో వచ్చేసి 45 questions. అండ్ టోటల్గా మనం చూసుకున్నట్లయితే 150 questions. అండ్ ఫ్రెండ్స్, మనకి మీడియం వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అయితే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి మన తెలుగు మీడియం కానీ లేకపోతే ఉర్దూ మీడియం కానీ ఎటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియంస్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు బిట్సాట్ సిలబస్. సో ఫ్రెండ్స్, బిట్సాట్కి స్పెసిఫిక్గా సిలబస్ అయితే ఏం లేదు. సో మీ యొక్క ఇంటర్మీడియట్లో ఏదైతే సిలబస్ ఉందో అదే బిట్సాట్ యొక్క సిలబస్. సో కమింగ్ టు లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. సో దానికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో కమింగ్ టు బిట్సాట్ స్లాట్ బుకింగ్.
సో ఫ్రెండ్స్, బిట్సాట్కి స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయితే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారు. సో అప్లికేషన్ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ మీరు మీ యొక్క ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రిఫరెన్స్ని మీరు చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సూటబుల్ అయ్యే మీ యొక్క టెస్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సూటబుల్ అయ్యే మీకు టైం స్లాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు అక్కడ ఇవ్వండి. ఇట్లా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క స్లాట్ అనేది మీకు బుక్ అవుతుంది. అలాగే వీటితో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చూద్దాం. అలాగే మనకి బోర్డ్ టాపర్స్ అయితే ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మన స్టేట్ బోర్డు కానీ లేకపోతే సెంట్రల్ బోర్డు కానీ, సో వీటి బోర్డ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిట్స్ పిలానీలో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బిట్సాట్లో ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. ఎవరైతే బిట్సాట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా 100%గా మీ యొక్క మెరిట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి రిజర్వేషన్ అయితే ఏమీ లేదు. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ, అండ్ ఫర్ మేల్కి వచ్చేసి 3,300 రూపీస్, అండ్ ఫర్ ఫీమేల్కి వచ్చేసి 2,800 రూపీస్. అండ్ ఎవరైతే ఫారెన్ నుండి బిట్సాట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి $90. అండ్ బిట్సాట్ అడ్మిట్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బిట్సాట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు హాల్ టికెట్ అని మీకు ఒక లింక్ అవుతూ ఉంటుంది. సో ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు స్క్రీన్లో అయితే మీకు కనపడుతూ ఉంటుంది. సో మీరు కిందకు వచ్చినట్లయితే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో బిట్సాట్ అడ్మిట్ కార్డ్ యొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చూద్దాం. సో మీ యొక్క అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు రీసెంట్గా మీరు దిగిన ఫోటోగ్రాఫ్ని అయితేనే మీరు అక్కడ పేస్ట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడుదైతే మీరు అక్కడ పేస్ట్ చేయొద్దు. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో అడ్మిట్ కార్డ్, శాంపుల్ అడ్మిట్ కార్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ అడ్మిట్ కార్డులో మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా అక్కడ ఎర్రర్ లేకుండా ఉండేటట్లయితే చూసుకోండి. సో బిట్సాట్ రిజల్ట్ని ఏ విధంగా చెక్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో బిట్సాట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ అయితే కనపడుతుంది. ఫస్ట్ వచ్చేసి PCM అంటే ఎంపీసీ స్టూడెంట్స్, అండ్ సెకండ్ వచ్చేసి బీఫార్మసీ. సో ఎవరైతే బీఫార్మసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఇంకొక ఆప్షన్ అయితే కనపడుతూ ఉంటుంది. సో ఎవరైతే బీటెక్ కానీ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి PCM క్యాండిడేట్స్ అనమాట. అలాగే ఎవరైతే బీఫార్మసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్సుకు సంబంధించిన లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ అలాగే సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది. సో మీరు కిందకు వచ్చినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్, బిట్సాట్ కట్ ఆఫ్. సో ఫ్రెండ్స్, బిట్సాట్కి వచ్చేసి బేసిక్గా కట్ ఆఫ్స్ అనేది మనకి JEE మెయిన్స్ ఏ విధంగా అయితే రౌండ్స్ ఉంటాయో ఆ విధంగా బిట్సాట్కి కూడా రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ కట్ ఆఫ్, సెకండ్ కట్ ఆఫ్, థర్డ్ కట్ ఆఫ్, అలాగా మనకు కొన్ని ఇటరేషన్స్ అయితే ఉంటాయి. సో మీ స్క్రీన్లో అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు బిట్సాట్ యొక్క కట్ ఆఫ్స్. సో మనకి బిట్స్ పిలానీలో స్పెసిఫిక్గా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ని అయితే మనం చూసుకుందాం. సో బీటెక్లో మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి, లైక్ కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ బీఫార్మ్, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్, సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా అయితే మీరు స్క్రీన్లో చూడవచ్చు. సో కమింగ్ టు బిట్సాట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఎవరైతే బిట్సాట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా బిట్సాట్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బిట్సాట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బిట్సాట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బిట్సాట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనే ఒక మీకు లింక్ అయితే కనపడుతూ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ లైక్ మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, లేకపోతే ఇలాగ మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి తర్వాత ఎటువంటి కరెక్షన్ విండో అయితే ఉండదు. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవి మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క 12th క్లాస్ ఏదైతే మార్క్ షీట్ ఉంటుందో అక్కడ మీరు అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఈ యొక్క ఫామ్ని కూడా మీరైతే ఫిల్ చేయండి.
సో మీరు ప్రిఫరెన్స్గా ఏదైతే కోర్స్ ఉందో అలాగే ఏదైతే కాలేజ్ ఉందో అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఒక ఆర్డర్లో అయితే మీరు సెట్ చేసుకోండి. అదంతా ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అలాగే మీ యొక్క కాలేజ్ అండ్ కోర్స్ ఫామ్, సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్లూలో అయితే చేశాను కదా, సో ఇది వచ్చేసి బిట్స్ యొక్క అడ్రస్ అనమాట. సో ఈ అడ్రస్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు క్యాండిడేట్స్ వితౌట్ క్లాస్ 12th మార్క్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే బిట్సాట్ యొక్క అప్లికేషన్ని అప్లై చేస్తున్న టైంలో మీ యొక్క 12th గ్రేడ్ మార్క్ షీట్ లేకపోయినట్లయితే, సో మీరేం చేయాలంటే మీ యొక్క 12th గ్రేడ్ మార్క్ షీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు తీసుకొని అక్కడ పైన మీరు ఒక హెడ్డింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒరిజినల్ ఫామ్ సబ్మిటెడ్, క్లాస్ 12th మార్క్స్ బీయింగ్ సబ్మిటెడ్ నౌ. సో ఈ కొటేషన్ మాత్రం మీరు పైన హెడ్డింగ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది రాసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అలాగే మీ 12th గ్రేడ్ మార్క్ షీట్ ఏదైతే ఉందో, సో ఈ రెండు కూడా మీరు బిట్స్కి మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా అయితే ఈ యొక్క ప్రాసెస్ని అయితే మీరు చేయండి. సో కమింగ్ టు బిట్సాట్ కౌన్సిలింగ్ ఫీ. సో బిట్సాట్కి కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫర్ ఈచ్ మేల్ అండ్ ఫీమేల్. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ బిట్సాట్ కౌన్సిలింగ్. సో బిట్సాట్ కౌన్సిలింగ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క 10th గ్రేడ్ మార్క్ షీట్, మీ యొక్క 12th గ్రేడ్ మార్క్ షీట్, అలాగే మీ బిట్సాట్ స్కోర్ కార్డ్, అలాగే మీ యొక్క బిట్సాట్ కౌన్సిలింగ్ లెటర్, అలాగే మీ యొక్క కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్, అలాగే మీ యొక్క రెసిడెన్స్ ప్రూఫ్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కేర్ఫుల్గా మీరు వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో కమింగ్ టు బిట్సాట్ కౌన్సిలింగ్ స్టేజెస్. సో ఫ్రెండ్స్, మనకి బిట్సాట్ ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు అరౌండ్ 4-5 రౌండ్స్ అలా ఉంటుంది. కాబట్టి ఆ రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత విదిన్ 1 వీక్లోనే వాళ్ళు కౌన్సిలింగ్ అయితే పెడతారు. సో ఈ కౌన్సిలింగ్ అనేది బేసిక్గా 2 స్టెప్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. సో అవన్నీ కూడా మీయా కాదా, అన్ని ఒరిజినలా లేకపోతే ఫేక్ అని మొత్తం క్లియర్గా వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే సో మీకు బిట్స్లో సీట్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు బిట్స్లో మీ యొక్క సీట్ని అయితే అలాట్ చేస్తారు. సో ఇది వచ్చేసి 2 స్టెప్స్ ప్రాసెస్ అనమాట. సో బిట్సాట్లో మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయిందా లేదని ఏ విధంగా చెక్ చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు బిట్సాట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అలాగే మీ పాస్వర్డ్ ఇచ్చి మీరు అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు బిట్సాట్ సీట్ అలాట్మెంట్ స్టేటస్ అని మీకు ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది అయితే షార్ట్ లిస్టెడ్ అయ్యారు, ఎంతమందికి అయితే అలాట్ చేశారనేది ఒక క్లియర్ డీటెయిల్గా అయితే వస్తుంది. సో అందులో మీ నేమ్ ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా బిట్సాట్ అడ్మిషన్స్ బేస్ చేసుకొని టోటల్గా బిట్స్ క్యాంపసెస్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నది అదైతే మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో బిట్స్ పిలానీలో వచ్చేసి 1040 సీట్స్, బిట్స్ గోవాలో 850 సీట్స్, అలాగే బిట్స్ హైదరాబాద్లో 1080 సీట్స్. సో కమింగ్ టు బిట్సాట్ డైరెక్ట్ అడ్మిషన్ టు బోర్డ్ టాపర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మనకి స్టేట్ బోర్డ్ కానీ సెంట్రల్ బోర్డ్ టాపర్స్ ఉన్నారో సో వాళ్ళకి బిట్స్ క్యాంపస్లో డైరెక్ట్గా అడ్మిషన్ ఏ విధంగా ఇస్తారంటే, సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీలో 75% అయితే కలిగి ఉండాలి. అలాగే ఈ సబ్జెక్ట్లో 60 మార్క్స్ వాళ్ళకి కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకి స్టేట్ బోర్డ్ కానీ సెంట్రల్ బోర్డ్ కానీ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అయితే రాయవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు బిట్స్లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో కమింగ్ టు రిపోర్టింగ్ టు బిట్స్ క్యాంపస్ ఫర్ అడ్మిషన్. సో ఫ్రెండ్స్, మీకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్కడైతే మీకు సీట్ అలాట్ అయిందో ఆ యొక్క బిట్స్ క్యాంపస్కి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క ఫీని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు నచ్చిన ప్రిఫరెన్స్ కోర్స్ కానీ మీకు నచ్చిన ప్రిఫరెన్స్ కాలేజ్ కానీ రాకపోయినట్లయితే మీరు వెయిటింగ్ అయితే చేయొచ్చు. సో మీరు వెయిటింగ్ చేసినట్లయితే మీకు వచ్చినప్పుడు మీరు సీట్ని అయితే మీరు గ్రాంట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు బిట్సాట్ హైలైట్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిందంతా కూడా మీకు ఒక చిన్న బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. సో ఇది వచ్చేసి వన్స్ ఏ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు అండ్ దీని యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours అండ్ దీనికి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అవుతారంటే అప్రాక్స్ 3 lakhs. అండ్ ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని
ఎన్ని కాలేజెస్ దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి అంటే 6 కాలేజెస్. అండ్ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.bitsadmission.com. సో ఇది ఫ్రెండ్స్ బిట్సాట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యానంటే మాత్రం మీరు కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి, నేను అది డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బై ఎండింగ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.